హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఎప్పుడో తెల్లారింది, 7 గంటలు అయింది. ఈ సమయానికి మీరు వాక్యం కొరకు సిద్ధపడతారని ప్రతిరోజు 7 గంటలకు అనుదిన ధ్యానాన్ని మీకు అందిస్తూనే ఉన్నాం. మరి మీరు ఆలకిస్తున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? ఆ విషయం అప్పుడప్పుడైనా లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం, అలాగే మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయటం మర్చిపోకండి. ఎంతో ఆశతో మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా ప్రతిరోజు బలపరచాలని, దేవుడి వాక్యంతో పోషించాలని, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత పనులున్నా, ఎంత హడావిడిగా ఉన్నా రోజు అనుదిన ధ్యానం మీకు అందించడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటే లేకపోతే మా బ్రతికే లేదయ్యా. నీ మాట లేని రోజు మా జీవితం అంధకారమయం. నీ మాట మాకు చీకటిలో వెలుగు పుట్టిస్తుంది, మా నిరుత్సాహంలో ఆశ పుట్టిస్తుంది, మా కృంగిన స్థితిలో ధైర్యం పుట్టిస్తుంది. మాటలాడు నాయన, క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవును కదా. కీర్తన 90 మీరు ఎప్పుడన్నా చదివారా? కీర్తన అనగానే దావీదు రాశారు అనుకుంటాం. కొన్ని కీర్తనలు దావీదు కాకుండా ఇతరులు రాసినవి కూడా ఉన్నాయి. కొంతమంది కీర్తనలు అన్నోన్ కీర్తనలు కూడా ఎవరు రాశారో కూడా తెలియదు. అయితే అవన్నీ పొందుపరిచింది దావీదు కాబట్టి దావీదు పొందుపరిచిన కీర్తనలుగా మనం చూస్తున్నాం. కీర్తన 90 మోషే రాసిన కీర్తన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నది అసలు. ప్రార్థనే కీర్తన, కీర్తనే ప్రార్థన, ప్రార్థనే ప్రసంగం, ప్రసంగమే ప్రార్థన, ప్రార్థనే పాట, పాటే కీర్తన అన్నట్టుగా పాటలు వేరు, ప్రసంగం వేరు, వాక్యం వేరు, ప్రార్థన వేరు అనుకుంటే అది అజ్ఞానం అండి. చూసారా, మనం ఏమి ప్రార్థిస్తున్నామో ఆ అంశాన్ని మనం పాటల ద్వారా ఆయనకి విన్నవించుకోవాలి. అందులో ఉన్న ఆ ప్రార్థన అవసరతలు తీరేటువంటి సందేశాలను, వాక్య భాగాలను మనం ధ్యానించాలి, అవి అనునయించుకోవాలి. అప్పుడు మనకి 100% ఆధ్యాత్మిక బలం పుచ్చుకోగలుగుతాం. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడవు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడవు. యేసయ్య ఇవాళ పుట్టాడు, క్రిస్మస్ రోజు పుట్టాడు అని కొందరు, పుట్టలేదని కొందరు, క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టక కాదని కొందరు, అయ్యో ఆయన పుట్టుకను మనం అలా సెలబ్రేట్ చేసుకోవాలని కొందరు అనుకుంటున్నారు. మీ దేవుడు ఇప్పుడే పుట్టాడు, ఎప్పటి నుంచో దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేవాళ్ళు కొందరు. ఇప్పుడే చరిత్ర స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచో చరిత్ర ఉందనేవారు కొందరు. వీరందరికీ ఒకటే సమాధానం, ఆయన తరతరాలకు యుగయుగాలకు దేవుడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, భూమికి పునాది వేయబడక ముందే ఉన్నవాడు, భూమిని పుట్టింపక మునిపే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, నా దేవుడు యుగయుగాల దేవుడు, తరతరాలకు దేవుడు, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అన్నవాడు. అంటే ఆది నేనే, అంతము నేనే.
గ్రీకులో ఆల్ఫా ఒమేగా అంటే ఏ టు జెడ్ అన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు ఆయనే. మొదటివాడిని నేనే, కడపటివాడిని నేనే, ఉన్నవాడను అనువాడను నేనే అన్న దేవుని గొప్పతనాన్ని మనం నిజంగా గుర్తిస్తే, ఏదో ఒక బాలయేసును పూజించే స్థితికి మనం సరిపెట్టుకోక, పరిపూర్ణుడైన శాశ్వతమైన దేవునిని మనం ఆరాధించగలుగుతాం. యుగ యుగములకు దేవుడవు నీవే. అవునండి, నిన్న నేడు నిరంతరము యేసుక్రీస్తు మార్పు లేనివాడిగా ఉన్నాడు. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నీకు నాకు గడియారాలు, క్యాలెండర్లు కానీ కాలానికి అతీతంగా ఉన్న దేవునికి, ఆత్మస్వరూపి అయిన ప్రభువుకి వర్తమాన భూత భవిష్యత్ కాలములన్నీ తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన. అప్పుడు ఉన్నవాడు, ఇప్పుడు ఉంటున్నవాడు, ఇక మీదట ఉండబోతున్నవాడు. నీ దేవుడు ఎంత గొప్పోడో నీకు తెలిస్తే, నువ్వు నమ్మిన ప్రభువు ఎంత అనంతుడో నువ్వు గ్రహిస్తే, అంత ధైర్యంగా, ఆనందంగా, అంత విశ్వాసం కలిగి నువ్వు జీవించగలుగుతావు. మన జీవితంలో చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్న వస్తుంటే చూసారా? వీటన్నిటికీ సమాధానం ఒకటే, ఆయన ఉన్నాడు, ఉన్నవాడను అన్నవాడు ఎప్పుడూ ఒకే రీతిగా, ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు మార్పు లేనివాడు. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. రోజు రోజుకు మారిపోయేవాడు కాదు, మనలాగా పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు ప్రభు. ఇంత గొప్ప దేవుడంటే అనంతమైన సృష్టిని సృష్టించినవాడు, లోకము దాని సంపూర్ణత నావే అన్నవాడు, మాటతో సృష్టిని సృష్టించినవాడు, తన ఆకారంలో, తన స్వరూపంలో మనల్ని సృష్టించి, తన ఊపిరి మనకిచ్చి, ప్రాణాత్మలు కలిగిన వారిగా మనల్ని చేసినవాడు. మనం పాపులమై, మనం దోషులమై, పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి గురైపోయినప్పుడు మనల్ని విమోచించుటకు, నిత్య మరణము నుండి తప్పించుటకు, నరకము నుండి విడిపించుటకు ఆ ప్రభువే శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. అది గుర్తు చేసుకుంటున్నాము ఈ డిసెంబర్ నెలలో. పరలోకములో దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, దాసుని స్వరూపము, మనుషుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించి, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. నిర్దోషము నిష్కలంకమైన తన రక్తమును చెందించడం ద్వారా ప్రతి పాపము నుండి మనం విడిపించబడినట్లు, శుద్ధీకరించబడినట్లుగా శిలువ యాగాన్ని చేసి, మరణం యొక్క బలము గలవాడని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నవాడను అన్నవాడిగా ఆయన ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సజీవుడైన క్రీస్తును ఇంకా ఒక బాలుడైన క్రీస్తుగా మనం ఆరాధించవలసిన అవసరం లేదు. కానీ ఆ రోజు జ్ఞానులు వచ్చినప్పుడు, ఆ రోజు గొల్లలు వచ్చినప్పుడు, ఆ రోజు సిమియోను బాలుడైన క్రీస్తును తన చేతుల్లో చూచినప్పుడు, ఆ రోజు అన్న ఆ శిశువును చూచినప్పుడు వారు చెప్పింది ఏంటి? ఎదురు చూస్తున్న విమోచకుడు ఈయనే, రక్షణ ఇచ్చేవాడు ఈయనే, మాకు విడుదలిచ్చిన వాడు ఈయనే, మాకు రాజైన వాడు ఈయనేనని వారు ఆ బాల యేసుకు సాగిలపడి ఆయన్ని పూజించారు బైబిల్లో. మరి ఎంతమందివి ఈ క్రిస్మస్ దినాలు గుర్తు చేసుకుంటున్న వారి ఆయన్ని పూజిస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన ముందు సాగిలపడి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. పండగ చేసుకుంటున్నామని చెప్పొద్దండి. పండగ కాదు, ప్రభువుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అయితే క్రిస్మస్ పండుగ చేసుకోకూడదా అని అడుగుతారు కొందరు, చేసుకోకూడదు అని చెప్తారు కొందరు.
ఒక బాలుడిగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. కాబట్టి బాలుడైన క్రీస్తుని మన పిల్లలకు, మన బాలురకు, బాలికలకు యేసయ్య మీలాగా ఈ లోకంలోనికి వచ్చిన మీలాంటి వాడు, మీలా వచ్చిన వాడని చెప్పి ఆ పిల్లలకు ఆనందం కలిగినట్లుగా ఆ రోజుల్లో ఈ క్యారల్స్ అని, ఈ పిల్లలకు ఈ బెలూన్స్ లేక గిఫ్ట్లు పంచటం అనేది అలవాటు చేసుకున్నారు. చివరికి ఆ ప్రభు నామంలో ఆ బహుమానాలు పంపేది కాస్త అది ఆచారంగా మారిపోయి అది అల్లరి చిల్లరగా చేయటము ఇవాళ చాలా దేవుని నామానికి అవహేళన కలుగుతుంది. లెట్ ద చిల్డ్రన్ ఎంజాయ్. మీ పిల్లల క్రిస్మస్ సందర్భంగా మీరు ఇవ్వండి, మంచి వస్త్రాలు కొనిపెట్టండి, మంచి గిఫ్ట్లు ఇవ్వండి. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇవ్వటం. దేవుడు క్రీస్తుని మనకిచ్చాడు, క్రీస్తు తన ప్రాణాన్ని మనకిచ్చాడు. మనం కూడా ఒకరికొకరు ఇచ్చుకోవాలి. క్రీస్తు నామములో మనం ఒకరికొకరు మన ప్రేమను పంచుకోవాలి. ఇవ్వటంలో ఉన్న సంతోషం పుచ్చుకోవటంలో లేదు సుమా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు చెప్పాడు కదా. పేదలను కనికరించండి, అలసిపోయిన వారిని ఆదరించండి, కృంగిన వారిని లేవనెత్తండి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి, చలిలో ఉన్నవారికి వస్త్రాలు పంచండి. అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ను ఆచరించుటకు ఈ సీజన్ అంతా, నాట్ ఓన్లీ ఆన్ 25th, ఇప్పటి నుండి దేవుని ప్రేమను పంచటం, మన బ్రతుకంతా క్రీస్తు ప్రేమను పంచు, ఆయన సాక్షిగా నిలబడు. అది దేవుని ప్రణాళిక మన పట్ల. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. యుగయుగములుగా ఉన్నవాడివి, తరతరములుగా ఉన్నవాడివి, ఉన్నవాడను అన్నవాడివి. ఆదియు నేనే, అంతము నేనే అన్న నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు ఇంచుమించు అయిందని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, నీ జననములో ఉన్న అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము గుర్తించుటకు, కన్య అయిన మరియ గర్భములో ఉద్భవించి పాపము లేనివాడిగా, పాపుల కొరకు పరిహారము చేయువాడిగా, శిలువ యాగము చేసి మరణమును జయించి మృత్యుంజయుడే లేచిన క్రీస్తును ఆరాధించేవాడిగా ఉండుటకు, ఈ సీజన్ అంతా నీ గొప్పతనాన్ని, నీ రక్షణ ఆనందాన్ని ఈ లోకానికి ప్రకటించుటకు, నీ ప్రేమను పంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైనగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి అని రోజు చెప్తున్నాను. మీకు కొంతమంది బోర్ కొడుతుందేమో, ప్రతిరోజు కొంతమంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకోసమే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. మీరు పంపిన ప్రార్థన భారాలన్నీ మేము ప్రార్థన చేస్తున్నాం, మేము గమనిస్తున్నాం, మిమ్మల్ని మా ప్రార్థనలు గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు తప్పక జవాబులు ఇస్తాడు. ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.